ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న వైఫల్యాలను ఎండగట్టారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవ భవన్ వేదికగా ఆదిలాబాద్ లో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయడంపై ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ లో జోగురామన్న ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే ఆకడాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వెకిలి నవ్వులు నవ్వుతున్నారని విమర్శలు చేశారు. ఆదిలాబాద్ లో విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం నిజం కాదా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం నిజం కాదా? కంది శ్రీనివాసరెడ్డి జోగురామన్న మంత్రిగా ఉన్నప్పుడు రైతులను అవమానించడం నిజం కాదా అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా జోగురామన్ ఎన్నడూ కామెంట్ చేయలేదు, కేవలం ప్రజల కోసమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. ఒక్కనే ఒంటరిగా పోరాడుతుంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ఆఫీస్ మీదకి జేసీబీలు పంపిస్తున్నాడు. నా ఆఫీస్ ని కూలగొట్టడానికి, నా ఆఫీస్ చుట్టుపక్కల నేను నా సొంత నిధులతో కట్టించినటువంటి నాలాని, అండర్ గ్రౌండ్ నాలాని వేసి ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి మేరకు జోగురామన్న నా ఆఫీస్ మీదకి జేసీబీల్ని పంపించి ఆ నాలాని కూల్చేస్తుంది. నాలాని కూల్చేసిండు, బిల్డింగ్ ను కూడా కూల్చేద్దామని, ఎప్పుడు కూల్చేద్దామని ఆలోచన చేస్తుండు. ఆదిలాబాద్ ప్రజలారా, ఒక్కటి ఆలోచన చేయండి. నేనేమడిగినా తర్నం బ్రిడ్జు కూలిపోవడానికి జోగురామన్ననే కారణం. 2018లో తర్నం బ్రిడ్జు కూలిపోయినప్పుడు జోగురామన్న ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల, మొద్దు నిద్రపోవడం వల్ల ఆ తర్నం బ్రిడ్జు మళ్ళీ ఇప్పుడు కుంగిపోయింది. అప్పుడే ప్రత్యామ్నాయంగా వంతెన నిర్మించి ఉంటే గనక ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలకు కష్టాలు తప్పేటి అని నేను ప్రశ్నిస్తే, తర్నం బ్రిడ్జి దగ్గర రోడ్లు వెడల్పు చేయడానికి, తర్నం బ్రిడ్జి దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడానికి వాడాల్సినటువంటి జేసీబీల్ని నా ఆఫీస్ మీదకి పంపించి నా ఆఫీసు చుట్టుపక్కలన్నింటినీ కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగింది ఆదిలాబాద్ ప్రజల కోసం తర్నం బ్రిడ్జ్ అడిగితే నా క్యాంప్ ఆఫీస్ని కూలగొట్టడానికి వస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను రావడానికంటే ముందు ఎవరన్నా జోగురామన్నని నోరు తెరిచి అడిగిండ్రా? అభివృద్ధి గురించి అడిగిండ్రా? భయపడుకుంటూ జోగురామన్న చెప్పినట్టు చేసే వాళ్ళట ప్రతిపక్ష నాయకులు కూడా నేను వచ్చిన తర్వాతనే ప్రశ్నించడం మొదలైంది. ఆదిలాబాద్ లో మీకోసమే నేను పగలు రాత్రి కష్టపడి తిరుగుతున్నా, గల్లీ తిరుగుతున్నా, బస్తీ తిరుగుతున్నా, వాడ తిరుగుతున్నా మీ సమస్యలు తెలుసుకోవడానికి. నా ప్రజలలో అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తుంటే చూడలేక కన్నక్రమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నా. జోగురామన్న కుటుంబం తప్ప ఆదిలాబాద్ లో ఎవరు రాజకీయాలు చెయ్యొద్దనేది జోగురామన్న ప్రణాళిక, కుట్ర. ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా బానిసగా జోగురామన్న చూస్తున్నాడని ప్రజలందరూ చెప్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే గుండి 4 సార్లు జోగురామన్నను గెలిపించి ఆదిలాబాద్ ప్రజలు ఓడిపోయినరు. ఆదిలాబాద్ ప్రజలు ధర్మం కోసం పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి మద్దతుగా జోగురామన్న మీద ధర్మయుద్ధం చేస్తున్నటువంటి ప్రశ్నించే గొంతుక ఆయన నన్ను అనగదొక్కాలని, నా గొంతు నొక్కాలని జోగురామన్న ప్రణాళికలు, కుట్రలు వేస్తున్నాడు. జోగురామన్న కుటుంబం కుట్రలు వేస్తున్నది. ఒక్కనే ఒంటరిగా పోరాడుతుంటే నన్ను రాజకీయంగా